మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. నేను వచ్చు వరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మ వరమును కలిగి ఉన్నాం. మనము ప్రార్థనా జీవితమును కలిగి ఉన్నాం. మనము విశ్వాసమును కలిగి ఉన్నాం. మనమును అభిషేకాన్ని కలిగి ఉన్నాం. మనమును వాక్యమును కలిగి ఉన్నాం. వీటన్నిటిని మనము కాపాడుకోవాలి. అదే దేవుడు చెప్తూ ఉంటున్నాడు. మనం కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకోవాలంట. అలా గట్టిగా పట్టుకోవడం ద్వారా ఆయన వచ్చినప్పుడు మనల్ని గుర్తిస్తాడు. ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆయన వచ్చేంత వరకు ఏవైతే దేవుని నుంచి నీవు కలిగి ఉన్నావో వాటిని గట్టిగా పట్టుకోవడంలో వివేకముగా, జ్ఞానముగా నీవు నీ జీవితాన్ని చూసుకోవాలి. అప్పుడే నీవు దేవుని నుంచి పొందుకున్న ఏవి కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా లోకానికి బానిసలు కాకుండా, పాపానికి బానిసలు కాకుండా దేవుడు ఇచ్చిన దానిని, కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని ఆయన రాకడలో ఎత్తబడి బిడలుగా అందరూ ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీవు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన విశ్వాసమును, ఆత్మను, అభిషేకమును, ప్రార్థన జీవితమును, వాక్యము జీవితమును గట్టిగా పట్టుకొని ప్రభువా, మేము నీ రాజ్యములో ఎత్తబడి బిడలుగా మమ్ములను వివేకముతో, జ్ఞానముతో మాకు కలిగి ఉన్న వాటిని అన్నిటినీ కాపాడుకునే బిడలుగా మమ్మల్ని లేవనెత్తమని, అభిషేకించమని, మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.